నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు గురువారం రోజున బడిబాట కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు గాను స్వచ్ఛందంగా ఉపాధ్యాయులే బడిబాట కార్యక్రమం చేపట్టి ప్రైవేట్ పాఠశాలలో చదివే బదులుగా ప్రభుత్వ పాఠశాలలో చదవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు హితబోధ చేశారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అనంతుల జ్యోతి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కొత్త కాలనీ గౌరవెల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలలో చదివే విధంగా వివరించారు. పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు, అధునాతన సదుపాయాలు, కంప్యూటర్లు, ట్రావెలింగ్ అలవెన్సులు, ప్రయాణ భత్యాలు, మెరుగైన విద్యా ప్రమాణాలు, ఉన్నత విద్యా అర్హతలు, అపార అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే విద్యాబోధన ఉంటుందని పేర్కొన్నారు. క్రీడలలోనూ మన పాఠశాల విద్యార్థులు వివిధ స్థాయిలో రాణిస్తున్న తీరును వివరించారు. క్రీడల ద్వారా చక్కటి గుర్తింపు, గౌరవం, విద్య, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, దానికి గాను మా దగ్గర సీనియర్ వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు ఉన్నారని తెలియజేశారు. ఈ ప్రాంతంలోని అనేక మంది జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన వారు ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఏవిఆర్ జంగపల్లి వెంకట నరసయ్య, గుండేడి రాజన్న తదితరులు పాల్గొన్నారు. సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు, విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. పాటల మాటలతోటి చక్కనైన చదువులు, అర్హత కలిగిన గురువులచే విద్యా బోధన అందించు, విద్యా బోధన అందించు, విద్యా బోధన అందించు. అధునాతన విద్యా మాధ్యమాలతో విజ్ఞానాన్ని నేర్పించి సృజనాత్మకత పెంచుతున్నది, సంస్కృతిని కాపాడుతున్నది, సంస్కృతిని కాపాడుతున్నది, సంస్కృతిని కాపాడుతున్నది. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లె